హాయ్ గైస్, ఈ వీడియోలో మనకి పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయిందా లేదా, తెలుగు డిగ్రీ థర్డ్ సెమిస్టర్ లైక్ ఉస్మాన్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. సో నాట్ ఓన్లీ విత్ ఉస్మాన్ యూనివర్సిటీ, ఎనీ అదర్ యూనివర్సిటీ ఆల్సో థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి సేమ్ సిలబస్ ఉంది. సో చూద్దాం పేపర్ ప్యాటర్న్ ఏంటి అండ్ డీటెయిల్గా చాప్టర్ వైజ్గా మనం ఈ వీడియోలో రివిజన్ చేయడానికి ట్రై చేద్దాం. జస్ట్ ఈ వన్ వీడియోలో నేను మీకు ఆల్మోస్ట్ ఆల్ పాసింగ్ మార్క్స్ ప్లస్ గుడ్ స్కోరింగ్ మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్ us see. సో మనకి ఇది 2024 ప్యాటర్న్ గైస్. సో ఈరోజు వచ్చే ఎగ్జామ్లో మనకి ఈ పేపర్ ప్యాటర్న్ ఉంటుంది. సో మనం ఏం చదువుకోవాలి, ఏ చాప్టర్ స్కిప్ చేయాలి, ఓకేనా, షార్ట్ టర్మ్లో ఏన్ని స్కిప్ చేయాలి, ఇక్కడ ఏం చదువుకుంటే గుడ్ మార్క్స్ వస్తాయి, ఓకేనా. సో మనకు వచ్చేసి సిలబస్ చూసుకుందాం గైస్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాచీన పద్య భాగం. ఓకే, సో ప్రాచీన పద్య భాగంలో అంటే అన్ని పద్యాలతో ఉంటాయి అన్నమాట ఈ చాప్టర్స్ అన్నీ. సో దీంట్లో ఏంటంటే మనకి ధర్మార్జుని వాక్చాతుర్యం, సో ఇది తిక్కన రచించిన పద్యం అన్నమాట. సో దీంట్లో నుంచి ఒక పద్యం వస్తుంది అండ్ ఒక వ్యాసం కూడా, అంటే ఒక వ్యాసం కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అది సారాంశం కూడా రాయాల్సి ఉంటుంది. అది పద్యం ఆర్ సారాంశం, ఇది ఏదైనా ఒకటి వస్తుంది అనమాట కన్ఫామ్. అండ్ విభీషణ శరణాగతి చదువుకోవాలి. గోనబుద్ధారెడ్డి, సో దీన్ని రచించింది. అయితే అండ్ గుణనిధి కథ, ఓకే, శ్రీనాథుడు, ఈ 3 చాప్టర్లు మనం చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏం స్కిప్ చేయాలనేది నేను ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే చూడండి, ఒక పోయం చదువుకోండి, పోయంకి ప్రతిపదార్థం భావం, సో ఇవి చూసుకోండి. అండ్ వ్యాస ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు అంటే సారాంశం నేను ఇప్పుడు చెప్తాను లెసన్ బై లెసన్, ఓకే, అండ్ అది చూసుకోండి సరిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కవి పరిచయం నేర్చుకోండి గైస్. ప్రతి చాప్టర్లో నుంచి కవి పరిచయం తప్పకుండా వస్తుంది షార్ట్ క్వశ్చన్స్లలో, ఓకే. సో 2 కవి పరిచయాలు వస్తాయి మనకి షార్ట్ క్వశ్చన్లలో. కవి పరిచయాలు పాసిబుల్ అయితే కవి పరిచయాలు నేర్చుకోండి. ఈ మూడిట్లో ఫస్ట్ అంటే ఈ ధర్మార్జుని వాక్చాతుర్యం, విభీషణ శరణాగతి, గుణనిధి కథ, ఈ 3 కవి పరిచయాలలో తిక్కన గురించి, గోనబుద్ధారెడ్డి గురించి నేర్చుకోండి, లేదంటే శ్రీనాథుల గురించి, ఏవైనా 3లో 2 నేర్చుకోండి కంపల్సరీ. అందులో నుంచి 2 వస్తాయి, ఓకే, సరే 1 వస్తుంది, ఓకేనా. ఏవైనా 3లో నుంచి 2 నేర్చుకోండి, అందులో నుంచి 1 వస్తుంది కన్ఫర్మ్. అండ్ ఆధునిక పద్య భాగం సెకండ్ చాప్టర్, రైతు ప్రశస్తి, వానమామలై వరద జగన్నాథాచార్యులు, గురుదక్షిణ, అంబటి లక్ష్మీ నరసింహరాజు, అండ్ గుడిసెలు కాలిపోతున్నాయి. సో ఇవి 3, బోయి భీమన్న, ఈ 3 చాప్టర్లు కూడా ఇంపార్టెంట్ మనకి. అంటే ఇందులో ఏది స్కిప్ చేయాలని నేను చెప్తాను నెక్స్ట్. ఇందులో నుంచి కూడా ఒక రచయిత గురించి వస్తుంది మనకి, ఓకేనా. అయితే మీరు ఆ 3 రచయితలలో వానమామలై జగన్నాథాచార్యులు, లేదా అంబటి లక్ష్మీ నరసింహరాజు, లేదా బోయి భీమన్న, ఈ 3లో నుంచి ఏమైనా ఈ 2 ఈజీ ఉన్నాయి నేర్చుకోండి, అందులో నుంచి 1 వస్తుంది, ఓకేనా. సో మీ ఆప్షన్ అది, ఏ 2 నేర్చుకుంటారు అనేది మీ ఆప్షన్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రైతు ప్రశస్తి అనేది రైతు గురించి సంబంధించి, గురుదక్షిణ అంటే గురువు గురించి, గురువు గొప్పతనం గురించి తెలియజేస్తుంది అనమాట. గుడిసెలు కాలిపోతున్నాయి. సో ఇదంతా కూడా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను అనమాట. వీడియోస్ లింక్ కింద ప్లేలిస్ట్లో లైక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ ఒకసారి క్విక్గా రివిజన్ కోసం చూడండి. అండ్ మీకు ఎగ్జామ్లో ఆ ఎక్స్ప్లెనేషన్ రాసిన యూ విల్ డెఫినెట్లీ గెట్ గుడ్ మార్క్స్ అనమాట, ఓకేనా. అంతకంటే క్లియర్గా మన ఎక్కడ చెప్పలేదు. బట్ మన దురదృష్టమో ఏంటో కానీ వీడియోలు వైరల్ అవ్వట్లేదు. మన కంటెంట్ని కాపీ పేస్ట్ చేసిన వాళ్ళ వీడియోస్ ఏమో వైరల్ అవుతున్నాయి, ఓకే. సో లెట్స్ సీ. అండ్ అలంకారాలు నేర్చుకోండి బాగా, శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు. తెలుగులో ఈ అలంకారాలకి లైక్ మనకి పార్ట్ బిలో ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, లాంగ్ క్వశ్చన్, ఓకే. అండ్ సందర్భ సహిత వాక్యాలు, ఇది పార్ట్ ఏలో వస్తుంది, అంటే షార్ట్ క్వశ్చన్స్లో వస్తుంది. సో కవి పరిచయం ఏవైనా సరే సందర్భ సహిత వాక్యాలు రాసేటప్పుడు ఈ హెడ్లైన్స్ పెట్టాలి: కవి పరిచయం, సందర్భం, వివరణ, వాక్య. మనం తెలుగు ఎగ్జామ్ అనేది అసలు అందులో ఉన్నట్టు రాయకుండా మనకు ఆ క్వశ్చన్ పేపర్లో ఏదుందో దాన్నే కొంచెం పొడిగించి రాసిన, ఆ లైన్ని కొంచెం పొడిగించి రాసిన, ఆ కవి పరిచయం, కవి పేరు ఒక్కటి తెలిసిన, ఓకే. సో దాన్ని మళ్ళీ మనం అసలు అందులో ఏముందో లేదో అని తెలియకుండా ఆ టైటిల్ పట్టుకొని దీనికి సంబంధించింది ఇట్లా ఉంటుంది, దీన్ని బట్టి మనం ఇది నేర్చుకోవచ్చు, అట్లని మనం నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, గురుదక్షిణ గురించి తెలుసుకున్న తర్వాత గురువుకు మనం ఇట్లాంటి గౌరవం ఇవ్వాలి, ఇట్లా ఏది రాసినా సరే కానీ ప్రొలాంగ్ చేస్తూ ఉండాలి, ఓకేనా. సో పేపర్ నింపాలి మనం లాస్ట్, దానికి మార్కులు పడతాయి.
సో అట్లా సబ్జెక్ట్ తెలిసినా తెలియకపోయినా కంటెంట్ దానికి తగ్గట్టు రాస్తూ ఉండాలి. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మనకున్న సిలబస్. సో మనకి ఇది ఏంటంటే 3 hours పేపర్ గైస్. పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అనేది. సో 80 marks అనమాట. ఓకే, సో 80 marksకి వస్తుంది మనకి పేపర్ ఏలో 20 marks, అంటే పార్ట్ ఏలో 20 marks అండ్ పార్ట్ బిలో వచ్చేసి 60 marks. సో ఈచ్ క్వశ్చన్ పార్ట్ ఏలో 6 questions వస్తాయి. 1 2 3 4 5 6. సో ఏదైనా 4 రాయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి 5 మార్కులు. ఓకే, 4 5 20 marks. సో అందులో మోస్ట్లీ మనకి 2 సందర్భ సహిత వాక్యాలు వస్తాయి అండ్ కవి పరిచయాలు వస్తాయి. చెప్పినా కదా, సందర్భ సహిత వాక్యాలు అయితే ఆ హెడ్లైన్స్ పెట్టాలా. ఏది ఇక్కడ ఉంది చూడండి, కవి పరిచయం, ఇక్కడ రైట్ సైడ్లో టాప్లో సందర్భం, వివరణ, వాక్య, ఈ 4 హెడ్లైన్స్ పెట్టాలా. అందులో ఏది కవి పరిచయం కొంచెం నీట్గా రాసి ఆ మూడిట్లో ఏది ఎంత సోది రాసినా కానీ పేపర్ లాంగ్ చేయాలా. మీకు మార్క్స్ ఈజీగా పడిపోతాయి. బట్టి వదలొద్దు. జస్ట్ ఆ టైటిల్లో కీవర్డ్ చూసుకోవాలి, దాని తగ్గట్టు రాసేసేయాలి ఏదో ఒకటి. ఓకేనా? అండ్ ఇదంతా ఎవరికి ఏం సబ్జెక్ట్ తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. పాస్ అవ్వడానికి సబ్జెక్ట్ తెలిస్తే యూ కెన్ రైట్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, మీకు తెలిసిన సబ్జెక్టే రాయండి, మంచి స్కోర్ వస్తుంది. ఓకేనా? కవి పరిచయం. ఓకే, కవి పరిచయాల గురించి నేర్చుకోండి. కవి పరిచయాలు డెఫినెట్గా వస్తుంది. లైక్ ఆయన రాసిన బుక్కులు ఏంటి, ఇప్పుడు సో అండ్ సో పర్సన్ తిక్కన రాసిన బుక్కులు ఏంటి, తిక్కనకున్న బిరుదులు ఏంటి, తిక్కన 13వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఓకే, ఎవరి ఆస్థాన కవి, ఇలాంటి కొన్ని చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బిలో మనకి 4 questions ఉంటాయి. ఒకటి 7th 8th 9th. ఓకే, సో 7th 8th 9th. అందులో మనకి ప్రతి క్వశ్చన్కి ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? ఏఆర్బి అనే ఆప్షన్ ఉంటుంది. మనం పక్కా అది రాయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా ఇంకొక లాంగ్ క్వశ్చన్ వచ్చేసి మనకి అలంకారాలు బేస్ చేసుకొని, ఓకే, వాటిని అడుగుతాడు అనమాట. అవి చూసుకోండి. ఓకేనా? గ్రామర్ బేస్ చేసుకొని అడుగుతాడు. సో 7thలో వచ్చేసి మనకి పద్యం ఇస్తాడు. ఇప్పుడు 7th ఏఆర్బిలో మనకి 2 పద్యాలు వస్తాయి. ఫస్ట్ చాప్టర్ నుంచి సెకండ్ చాప్టర్ నుంచి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక పద్యం, లేదంటే సెకండ్ చాప్టర్ నుంచి ఒక పద్యం వస్తుంది. దాని ప్రతిపదార్థం లేదంటే భావం రాయాలి మనం. ఓకే, సో అదనమాట. అండ్ 8th one వచ్చేసి ఏఆర్బి. అందులో కూడా మళ్ళీ ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు. అది 8th question దేని నుంచి, ఏ చాప్టర్స్ నుంచి వస్తుందంటే గుడిసెలు కాలిపోతున్నాయి, రైతు ప్రశస్తి, విభీషణ శరణాగతి నుంచి వస్తాయి. ఓకేనా? 8th question. 9th question వచ్చేసి ధర్మార్జుని వాక్చాతుర్యం, చలి చీమలు, అలంకారాలు. ఓకే, సో మనకేంటంటే ఏ క్వశ్చన్కి ఏ టాపిక్స్ బేస్ చేసుకుని వస్తాయి అనేది కూడా మనం క్లియర్గా ఇక్కడ రాసుకున్నాం అనమాట. ఓకేనా? సో మీరు ఒక్కసారి ఆ సారాంశం చూసుకోండి. సో మీకు ఈజీ అయిపోతుంది. అండ్ సో ఓవరాల్గా ఇది మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ ఫస్ట్ చాప్టర్లో ఏముంది, ధర్మార్జుని వాక్చాతుర్యం. ఓకే, ఇప్పుడు మనం చాప్టర్ వైజ్గా డీటెయిల్గా జస్ట్ ఓవరాల్గా సమ్మరీ చెప్తాను, అసలు ఎట్లా రాసుకోవాలి సమ్మరీ అని చెప్పేసి. ఓకే, ధర్మార్జుని వాక్చాతుర్యం అనేది రాసింది తిక్కన. ఓకే, ఇక్కడ ఏంటంటే ధర్మరాజు ఎలా మాట్లాడతాడు శ్రీకృష్ణునితో అనేది మనకి సారాంశం ఉంటుంది అనమాట. సో పాండవులకు కౌరవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. సో పాండవులు ఓడిపోతారు. ఓడిపోయినందుకు కానీ వాళ్ళు కొన్ని రోజులు రాజ్యం వీడి అడవికి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో అట్లా అడవిలో కొన్ని రోజులు గడుపుతారు. అయితే తిరిగి రాజ్యానికి వచ్చేసరికి ఆ కౌరవులు ఆ ఆస్తిలో కొంత బాగా ఇవ్వండి అని అడిగితే ఇవ్వరనమాట పాండవులకి. సో అదే మాకు ఇట్లా న్యాయపరంగా వెళ్తే మాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి దాని గురించి శ్రీకృష్ణునితో చెప్పి, మీరు శ్రీకృష్ణుడు మా బదులు మీరు వెళ్ళి కౌరవులతో మాట్లాడండి, మాకు న్యాయం కల్పించండి, మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు, జస్ట్ మాటలతో సంప్రదింపులు చేసుకుందాం అని చెప్పేసి శ్రీకృష్ణునికి చెప్తాడనమాట. మీరు మా నాన్నకి మంచి మిత్రులు, మా నాన్న ఇప్పుడు లేరు, మీరు మా నాన్నంతటి వారు. పాండవరాజు అనేటోడు పాండవులకు తండ్రి, ఇప్పుడు ఆయన లేరు. సో మీరు మంచి మిత్రులు మా నాన్నకి, ఇలా అంటే మంచిగా టెంప్టింగ్గా మాట్లాడతారనమాట శ్రీకృష్ణునితో. సో అదే వాక్చాతుర్యం, ఆయన మాట విధానం ఎట్లా ఉంది. ఓకేనా? ఇదంతా ఈ లెసన్లో ఉంటుంది. ఓకేనా? సో ఇది ధర్మార్జున వాక్చాతుర్యం అంతా ఇది. కవి వచ్చేసి తిక్కన, అతను 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతం, కవి బ్రహ్మ, ఉభయ కవి మిత్రుడు, ఆయన బిరుదులు, మహాభారతం ఆయన రచన. ఓకే, ఇది షార్ట్గా చెప్పాలంటే ధర్మార్జున వాక్చాతుర్యం ఓవరాల్గా ఇట్లుందనమాట. అండ్ గైస్, వన్ మోర్ థింగ్, ఈ వీడియో కాస్త లెంతీగా అవుతుందని చిన్న ఫీలింగ్తోనే
లైక్ కొన్ని ఇంకో చాప్టర్ చెప్పి లైక్ ఎట్లా రాసుకోవాలి, జనరల్గా టాపిక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఒక ఐడియా కోసం ఇట్లా చెప్తున్నాను. అండ్ డీటెయిల్గా వీడియోస్ వినాలి అనుకుంటే కింద ప్లేలిస్ట్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. జస్ట్ అవి కూడా ఒక 4-5 వీడియోస్ ఉన్నాయి, అవి వినండి. దట్ ఈస్ మ్యాక్సిమం వినర్ అండ్ యూ విల్ డెఫినెట్లీ పాస్ దట్ విత్ దట్ వీడియోస్. ఓకే. నెక్స్ట్ విభీషణ శరణాగతి, గోన బుద్ధారెడ్డి. ఓకే. రంగనాథ రామాయణం, ఈయన రచించింది రంగనాథ రామాయణం. విభీషణుడు ఎవరు? రావణాసురుని తమ్ముడు. ఓకే. అయితే రావణాసురుడు ఏం చేస్తాడు, సీతను అంటే లైక్ సీతను తీసుకెళ్తాడు కదా లంకకి. అట్లా తీసుకెళ్ళడం తప్ప అని చెప్పేసి విభీషణుడు చెప్పడంతో విభీషణునికి వ్యతిరేకంగా రావణాసురుడు అంటే చంపాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే విభీషణుడు రాముని శరణుకొని రాముని దగ్గరికి వస్తాడనమాట. అయితే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుగ్రీవుడు నమ్మడు, వీళ్ళ ఏదో వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేసిరు వీళ్ళ అన్నదమ్ముళ్ళు రాముని దగ్గరికి వచ్చి ఏం చేద్దాం అనుకుంటారు అని చెప్పేసి సుగ్రీవుడు, ఆంజనేయుడు వీళ్ళంతా రాముని బంటులు అన్నమాట. ఓకే. అయితే ఆంజనేయుడేమో నమ్ముతాడు, అరే అట్లా జరిగి ఉండదు, ఏదో ఒకసారి రాముని దగ్గరికి తీసుకెళ్దాం మాట్లాడిపిద్దాం అని చెప్పి తీసుకెళ్తాడు అనమాట. రాముడు కూడా రాముని దగ్గరికి వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు మొత్తం ఆయనకు పాదాభివందనం చేసి నన్ను క్షమించండి, అంటే నేను మా అన్నయ్యతో గొడవ పెట్టుకొని వచ్చిన, మా అన్నయ్య చేసే పని నాకు నచ్చట్లేదు. ఓకే. నన్ను మీరు కాపాడండి, మా అన్నయ్య నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్పేసి రాముని దగ్గరికి సంక్షేమం కోసం వస్తే రాముడు కూడా ఆదరిస్తాడనమాట. సో అట్లా రాముని గొప్పతనం ఏందో ఆ టైంలో మనకు అర్థమవుతుంది. సో శత్రువులను ఆదుకోవాలని చెప్పేసి ఆయన ఆలోచన. ఓవరాల్గా ఇట్లా సెకండ్ చాప్టర్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఓకే. మనకి విభీషణ శరణాగతి అండ్ నెక్స్ట్ గుణనిధి కథ, ఇదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే. సో మీకు అది లెసన్స్ అని కింద ప్లేలిస్ట్లో ఉంటే ఒక్కసారి ఒక క్విక్ రివిజన్ కోసం ఒకసారి టచ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్, దట్ ఈస్ ఎనఫ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీకు ఫర్దర్గా అప్డేట్స్ ఉంటే చాలా అప్డేట్స్ ఇస్తాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా చాలా సూపర్గా ఉంటాయి. కొంచెం టైం తక్కువ ఉందని చెప్పి వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి. థ్యాంక్ యూ.